కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనూ ఉంటుంది. ఆ చెల్లె ఈరోజు అన్ని చదువుకుంటుంది, అన్ని చూస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 60 ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యతను ఆ తల్లి వదలలేదు. ఇంటైనా తిరగబోయినా, కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈరోజు కుటుంబాలను 60 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా, అక్కల్ని పెద్దమ్మల్ని ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించినాం. అందుకే మా అధికారులకు, మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్న సభ్యులను పెంచండి, 1 కోటి మంది కాండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా. చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. చంద్రగ్రహణం పోయింది, మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో, రెండో తరంలో ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటున్నారు. నేను మీ కుటుంబంలో సభ్యుని, కుటుంబ సభ్యుని అన్న అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి, పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈరోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి 1 కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మీరు చేసే ఉత్పత్తి, హైటెక్ సిటీ పక్కన విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలైన కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా 100 కోట్ల రూపాయల భూమి శిల్పారామం పక్కన 150 షాప్స్తోని మీకు అందించడం జరిగింది. మీరు నలుమూలల నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, ఆదిలాబాదులో గిరిజనుల కళా వృత్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నలుమూలలో వంటలు కావచ్చు, లేకపోతే తిను బండారాలు కావచ్చు, మీరు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కలిగే విధంగా హైటెక్ సిటీ పక్కన మీకు ఇందిరా మహిళా శక్తి ఒక బజార్ను, ఒక మార్కెట్ హబ్ను మీకోసం క్రియేట్ చేసినాం. అక్కడ మీ ఉత్పత్తులను పెట్టండి, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడండి. 100% అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో మీరు ఉత్పత్తి చేసే, అమ్మే వస్తువులకు ఏవైనా పన్నులు ఉంటే ఆ పన్నులను కూడా మా బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఆ పన్నుల నుంచి కూడా మీకు మినహాయింపుని ఇవ్వడానికి, కుల వృత్తులు, చేతి వృత్తులతో మీరు చేసే ఉత్పత్తులను ప్రతి రూపాయి మీకు వచ్చే విధంగా మీరు మెటీరియల్ కొనుక్కోవాలి అంటే ఆ మెటీరియల్కి అవసరమైన లోన్లను కూడా మా బట్టి విక్రమార్క గారితో మీకు ఇప్పించి బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఈరోజు తీర్చిదిద్దుతాం. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్